ఏ చోట నువ్వున్నా ఊపిరిలానే ఉంటా వెంట. హాయ్ ఫ్రెండ్స్, సో ఇలాంటి ట్రెండింగ్ లిరిక్స్ వీడియోస్ అనేవి ఇన్షాట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఫోటో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో ఫోటోనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మీరు పైన ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ఆప్షన్స్లో కట్అవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఎరేజ్ అయిపోతుంది. ఇలా ఎరేజ్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకొని మీకు ఇలాంటి క్రోన్ ఇమేజ్ ఇస్తాను. సో ఇలాంటి క్రోన్ ఇమేజ్ని ఇలా యాడ్ చేసుకోండి. సో నేను ఏ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఆ విధంగా ఇలా పైన ఫోటోకి పైన ఇలా యాడ్ చేసుకోండి. ఇలా సేమ్ అదేవిధంగా ప్లస్ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ గర్ల్ ఫోటో పైన కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. సో ఈ యొక్క క్రోన్ ఇమేజ్ నేను మీకు కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకుని ఇలా బ్యాక్ వచ్చేసుకొని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకొని ఇంతవరకు సేవ్ చేసుకోండి పిఎన్జీని. ఇలా సేవ్ చేసుకున్నాక ఇలా బ్యాక్ వచ్చేసుకొని సో దీన్ని డ్రాఫ్ట్లో పెట్టుకొని ఇలా బ్యాక్ వచ్చేసేయండి. సో ఇప్పుడు వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని న్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఫోటో అనే ఆప్షన్లో మీరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకున్న ఫోటోని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. సో తర్వాత ఇక్కడ క్యాన్వాస్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ముందుగా మనం ఇక్కడ 9:16 రేషియోని సెలెక్ట్ చేసుకొని మీరు ఫోటోని ఏమన్నా జూమ్ చేసుకోవాలనుకుంటే ఇలా జూమ్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన మనకు డ్యూరేషన్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో అక్కడ మెన్షన్ చేసుకొని రైట్ టిక్ ఇచ్చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ అనేది అన్ని సెకండ్ల వరకు ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో తర్వాత ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు ఆప్షన్స్లో ఫిల్టర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని అడ్జస్ట్ అనే ఆప్షన్లో సాచురేషన్ ఇక్కడ చూడండి -50 ఇచ్చేసుకుంటే మనకు బ్లాక్ అండ్ వైట్గా అవుతుంది. సో ఇలా బ్లాక్ అండ్ వైట్గా చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ పైన ఆప్షన్స్లో ఒపాసిటీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ఇలా ఒపాసిటీ తగ్గించుకుంటే మనకు ఫోటో అనేది ఇలా డల్గా అవుతుంది. నేను ఒక 37 అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసిన తర్వాతకి సో ఇప్పుడు ఈ యొక్క వైట్ లైన్ ఇలా ఫోటో స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ పైన మనకు కీ ఫ్రేమ్ ప్లస్ బటన్ ఉంది చూడండి. సో ఆ కీ ఫ్రేమ్ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే ఒక కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయ్యి చూడండి. ఇలా యాడ్ చేసుకున్నాక ఈ ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకోండి. ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే మనకు రైట్ సైడ్ రెడ్ కలర్ వస్తూ ఉంటుంది మార్జిన్ అనేది. సో అలా యాడ్ చేసుకున్నాక సో ఇప్పుడు ఈ వైట్ లైన్ మీరు ఒక 8 సెకండ్స్ కాడ కానీ 10 సెకండ్స్ కాడ కానీ ఉంచేసి అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి. సో నేను ఒక 8 సెకండ్స్ కాడ ఇలా వైట్ ఆన్ చేసుకొని మన సేమ్ ప్లస్ బటన్ మీద ట్యాప్ చేసి ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేశాను. సో ఇప్పుడు ఫోటోని ఇలా రైట్ సైడ్ జరుపుకుంటే మనకి ఇలా లెఫ్ట్ సైడ్లో మార్జిన్ వస్తుంది రెడ్ కలర్ది. సో ఆ విధంగా యాడ్ చేసుకుంటే చూడండి మనకి ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా ఫోటో అనేది మూవింగ్ అవుతుంది 8 సెకండ్స్ వరకు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి 16 సెకండ్స్ కాడ మన సేమ్ వైట్ నుంచి చేసుకొని అక్కడ ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని మన సేమ్ ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే మళ్ళీ రెడ్ సైడ్లో మనకు రైట్ సైడ్లో మార్జిన్ అనేది వస్తూ ఉంటుంది. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్ జరుపుకుంటే మనకి ఇలా లెఫ్ట్లో వస్తుంది మార్జిన్ అనేది. సో ఈ విధంగా మనకు ఫోటో చూడండి ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి రైట్ నుంచి లెఫ్ట్కి ఈ విధంగా మూవింగ్ అవుతుంది. సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాతకి ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మనకు మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ప్లస్ మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీ దగ్గర ఏదైనా వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ కూడా డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇలా స్టార్టింగ్ వచ్చేసేయండి. సో ఇలా స్టార్టింగ్ వచ్చేసినాక ఇక్కడ పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో ఆ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోండి. పైన ఆప్షన్స్ చూడండి ఇక్కడ. సో దాన్ని క్లిక్ చేసుకొని నేను మీకు ఒక బ్లాక్ కలర్ ఇమేజ్ లింక్ ఇస్తాను, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన మనకు మాస్క్ అనేసి ఉంటుంది చూడండి. సో ఈ మాస్క్ అనే ఆప్షన్లో ఫస్ట్ వన్ మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కింద స్కేల్ ఉంది కదా, దీన్ని ఇలా కింది జరుపుకుంటే ఇలా ఫేడ్ అవుట్లో వస్తుంది కింద. సో దీన్ని ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేస్తే పైన ఫేడ్ అవుట్లో వస్తుంది చూడండి. సో ఆ విధంగా ఫేడ్ అవుట్లో వచ్చినాక కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని ఇలా ఫుల్గా మన ఫోటోకి అప్లై చేసుకుంటే కింద బ్లాక్నెస్ అనేది యాడ్ అవుతుంది. ఈ యొక్క బ్లాక్ బ్యాక్గ్రౌండ్ని వీడియో ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు వీడియో ఎండ్ వరకు కూడా యాడ్ అయింది కదా. సో ఈ యొక్క వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మళ్ళీ సేమ్ ప్లస్ పిఐపి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో మనం ఫస్ట్ ఎడిట్ చేసుకున్న ఫోటో ఉంది దాన్ని సెలెక్ట్ చేసుకోండి.
ఇలా సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ సేమ్ మాస్క్ అని ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇందకడదే మాస్క్ని సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ వన్ది సెలెక్ట్ చేసుకొని కింద చూడండి ఇలా ఫేడ్ అవుట్ ఈ స్కేల్ ఇలా కిందికి ఇచ్చేసుకుంటే సో ఫోటో అనేది ఎగ్జాక్ట్గా కట్ అవ్వకుండా ఫేడ్ అవుట్లో కట్ అయినట్టుగా వస్తుంది. సో మీరు ఇక్కడ స్కేల్ని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఫోటో అనేది ఎంతవరకు కనపడాలి, సో ఎంతవరకు ఫేడ్ అవ్వాలని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇంకా లైట్గా జూమ్ చేసుకొని మీకు ఆ ఫోటో ఎక్కడైతే కావాలో అక్కడ యాడ్ చేసుకోండి. సో నేను కొద్ది కింది జరుపుతున్నాను చూడండి. ఓకే, సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మనకి కింది వరకు వస్తుంది ఫోటో అనేది చూడండి. ఇప్పుడు సో ఈ యొక్క ఫోటోని వీడియో ఎండ్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. సో నేను ఈ యొక్క ఫోటోని ఎండ్ వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాను చూడండి. సో మనం ఈ వీడియో ఎన్ని సెకండ్ వరకు ఉంటే అన్ని సెకండ్ వరకు ఈ ఫోటోని ఎక్స్టెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మనకు ఫోటో అయితే కనుక కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం లిరిక్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో దానికోసం సాంగ్ వినండి ఒక్కసారి. లిరిక్స్ క్రియేట్ చేయాలంటే సాంగ్ వినండి. సాంగ్ విన్నాక ఇలా వైట్ ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ప్లస్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనకు సాంగ్లో ఫస్ట్ లిరిక్ ఏమొస్తుందో అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని కలర్ అనే ఆప్షన్లో వైట్ కలర్ని సెలెక్ట్ చేసుకొని ఫాంట్ అనే ఆప్షన్లో సో నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ కూడా మీకు ఇస్తాను. సో మీకు నచ్చిన ఫాంట్ కావాలంటే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ యానిమేషన్స్ అనే ఆప్షన్లో నేను ఇక్కడ వైప్ అనే ఎఫెక్ట్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన ఎఫెక్ట్ అయితే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ వైప్ యానిమేషన్ సెలెక్ట్ చేస్తున్నాను. అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు నన్ను సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు, అవుట్ అనేది ఫేడ్ని సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఈ యొక్క లిరిక్ చూడండి ఇలా కింద అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో ఇలా కింద యాడ్ చేసుకుంటే మనకు ఫోటో కింద లిరిక్స్ అయితే కనుక వస్తుంది. మీకు ఎంత జూమ్ కావాలనుకుంటే అంత జూమ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు సాంగ్ని ప్లే చేస్తూ మనకు ఆ ఫస్ట్ లిరిక్ సాంగ్లో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ కట్ చేసుకోవాలి. సాంగ్ వినండి. సాంగ్లో మనకు ఆ ఫస్ట్ లిరిక్ అనేది ఎక్కడ ఎండ్ అవుతుంది, సో నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది అక్కడ వైట్లో ఉంచేసుకొని సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని పైన స్ప్లిట్ చేసుకొని రైట్ సైడ్ పార్ట్ని కట్ చేసుకుంటే మనకు ఫస్ట్ లిరిక్ అనేది ఎగ్జాక్ట్గా అక్కడ కట్ అయిపోతుంది. సో మరి మనకు సెకండ్ లిరిక్ కావాలి కదా, సేమ్ దీన్నే డూప్లికేట్ చేసుకుని చూడండి మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. సో పైన ఎడిట్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో సెకండ్ లిరిక్ ఏమైతే వస్తుందో అది మీరు ఇక్కడ రీఎంటర్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా సెకండ్ లిరిక్ అనేది చూడండి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. మరి మనకు సాంగ్ని ప్లే చేస్తూ ఆ సెకండ్ లిరిక్ మనకు ఎక్కడి వరకు వస్తుంది, సో అక్కడ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకుంటే మనకు ఆ లిరిక్ అనేది చూడండి ఎగ్జాక్ట్గా అక్కడ వరకు అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు యానిమేషన్స్లో ఆ స్కేల్ ఉంటుంది కదా, మనం లిరిక్ కట్ చేసినా ఎక్స్టెండ్ చేసినా మనకు ఆ స్కేల్ అనేది మారుతూ ఉంటుంది. సో ఆ యానిమేషన్ స్కేల్ని అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ దీన్నే డూప్లికేట్ చేసి మళ్ళీ థర్డ్ లిరిక్ సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు డూప్లికేట్ చేసుకుంటూ లాస్ట్ వరకు ఎన్ని లిరిక్స్ అయితే వస్తున్నాయో ఆ లిరిక్స్ కూడా ఇదే విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా లిరిక్స్ అన్నీ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాతకి సో ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పిఐపి అనే ఆప్షన్కి వెళ్ళేసి మీకు ఒక లైన్ బార్ లింక్ ఇస్తాను, దాన్ని యాడ్ చేసుకోండి. సో దాన్ని మీకు ఎంత జూమ్ కావాలనుకున్న అంతవరకు జూమ్ చేసుకొని ఇక్కడ కింద లిరిక్ కింద యాడ్ చేసుకొని బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మనకు అది స్క్రీన్కి అయితే కనుక అప్లై అయిపోతుంది. సో మనకు ఆ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుంది సో మనకి ఇక్కడ కదా, సో అక్కడ ఎగ్జాక్ట్గా ఆ లైన్ బార్ వీడియో కూడా ఎండ్ అయ్యేలా కట్ చేసుకోండి అక్కడ. సో నేను కొద్దిగా జూమ్ చేసుకొని అక్కడ ఎగ్జాక్ట్గా కట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ మనకు పైన చూడండి స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో నేను క్రాప్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా చూడండి. అక్కడ మనకు 25 సెకండ్స్ ఉంది కదా, 25 సెకండ్స్లో అది ఎండ్ అయిపోవాలి. సో అలా ఎగ్జాక్ట్గా క్రాప్ చేసుకొని అలా ఎగ్జాక్ట్గా కింద నేను యాడ్ చేస్తున్నాను. సో ఇలా యాడ్ చేసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా ఆ పర్టికులర్ టైంలో ఎండ్ అయినట్టుగా వస్తుంది. సో ఇలా ఎగ్జాక్ట్గా సో మీ కాంట్ కొద్దిగా జూమ్ తక్కువ చేసుకుంటున్నాను, మరి పెద్దగా ఉన్నా కానీ బాగోదనమాట. మనకు లిరిక్కి సూట్ అయ్యేలా సెట్ చేసుకోండి ఇలా ఎగ్జాక్ట్గా. సో ఈ విధంగా యాడ్ చేసుకొని చూడండి మనకు ఆ లైన్ బార్ కూడా ఎగ్జాక్ట్గా యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా యాడ్ అయిపోయాక మాకు మొత్తం వీడియో మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మీరు ఏమన్నా లిరిక్స్ పార్టికల్స్ ఏమన్నా బ్లాక్ స్క్రీన్ పార్టికల్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకొని పైన సేవ్ బటన్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు వీడియో ఇలా గ్యాలరీ లుక్ అయితే కనుక సేవ్ అయిపోతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.